ఆదికాండము పుస్తకం సంఖ్య మొదటి పుస్తకము రచయిత మోషే రచించిన కాలం క్రీస్తు పూర్వం 1450 నుండి 1410 మధ్య కాలము రచించిన ప్రదేశం సీనాయి పర్వతం వ్రాయబడిన భాష హీబ్రూ భాష అధ్యాయాలు మొత్తం 50 యుగం ధర్మశాస్త్రమునకు ముందు కాలం ఇది మోషే గారు వ్రాసిన 5 కాండాలలో మొదటిది సృష్టి కార్యక్రమం నుండి ఈ పుస్తకం మొదలు అవుతుంది దాదాపు 13.7 బిలియన్ల ముందు జరిగిన విషయాలను మోషే గారి ద్వారా దేవుడు వ్రాయించాడు మొదటి మనుషులు అయిన ఆదాము హవ్వల పుట్టుక గురించి మొదటి మరణమైన హేబెలు మరణం గురించి ఈ పుస్తకంలో వ్రాయబడింది వివిధ రకాల వృత్తులు ఎలా ఏర్పడ్డాయో కూడా ఈ పుస్తకంలో వివరణ ఉంటుంది నోవహు జలప్రళయం కూడా ఈ పుస్తకంలో భాగమే బాబెలు గోపురం నిర్మాణం అది కూలిపోయాక భాషలు తారుమారు అవ్వడం కొత్త భాషలు పుట్టుకుని రావడం మనం చూడవచ్చు అబ్రాహాము గురించి ఆయనతో దేవుడు చేసిన నిబంధన గురించి ఈ గ్రంథములో చూస్తాము యాకోబుగారి పేరుని ఇశ్రాయేలుగా దేవుడు పేరు మార్చడం ఆయనకి 12 మంది పిల్లలు కలగడం ఇశ్రాయేలీయుల ఆవిర్భావం ఈ గ్రంథములో చూస్తాము ఇష్మాయేలు ప్రస్తావన కూడా ఈ గ్రంథంలోనే ఉంటుంది ముస్లిం సంతతి గురించిన వివరణ ఇది సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనమైపోవడం కూడా ఈ పుస్తకంలో వివరించబడింది విగ్రహారాధన ఎక్కడ ప్రారంభమైంది దేవునికి మనుషులు ఎలా వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారో ఈ పుస్తకం వివరిస్తుంది ఈ పుస్తకం చదివేటప్పుడు దేవుడు వారికి ఎటువంటి ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు అని గ్రహించండి అందువలనే వారు తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము క్రిందకు రారు లోతు కూతుర్లు తప్పు చేయడం కూడా వారికి ఆజ్ఞలు లేని సమయంలో జరిగింది అందుకే వారికి ఎటువంటి శిక్ష అమలు చేశారో వ్రాయబడలేదు మరి ముఖ్యంగా యోసేపుని తన సొంత సోదరులు అమ్మివేయడం అతనిని దేవుడు అధికంగా హెచ్చించడం మొదలగు అంశాలతో యోసేపు చరిత్ర వివరించబడింది మరొక పుస్తకం పరిచయం కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆమెన్